నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో ఫింగర్ పడిన వారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కువైట్కు రావచ్చా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కానీ కువైట్లో ఒకసారి ఫింగర్ పడితే కానీ మళ్ళీ తిరిగి రావడం దాదాపు అసాధ్యం అనమాట. ఎందుకంటే కువైట్ చట్టాలు అంత కఠినంగా ఉంటాయి కాబట్టి నేను మీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో కొంతమంది అయితే అడగడం ఏంటంటే కానీ కువైట్లో లాయర్ను పెట్టుకుని కోర్టుకు వెళితే కానీ మా యొక్క ఫింగర్ను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏం తెలుపుతూ ఉందంటే కానీ మీ తరపున ఎవరైనా సరే కానీ ఒకరైతే ముఖ్యంగా ఆ యొక్క దరఖాస్తును అయితే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎవరు పడితే వాళ్ళు దరఖాస్తు సమర్పించేదానికి లేదు. మీకు ఎవరైతే కొత్త యజమాని ఎవరైతే ఉన్నారో ఫింగర్ పడి మీరు ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీసా తీస్తానని చెబుతూ ఉన్న కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో అతడే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు వెళ్ళి అతడైతే వాస్తా పెడతాడో లేకపోతే తన అగసాట్లు ఏమని పెడతాడో కానీ అతడు మాత్రమే ఫింగర్ తీసే అవకాశాలు ఉన్నాయి. లాయర్లని చెప్పేసి వాళ్ళు తీస్తారు వీళ్ళు తీస్తారని చెప్పేసి డబ్బులు ఇచ్చి మోసపోకండి. కువైట్లో లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 దినార్లని 1000 దినార్లని వసూలు చేసేసి కోర్టులో కేసు వేసాము జరుగుతూ ఉంది, ఫింగర్ను తీసివేయమన్నారని చెప్పేసి సమాధానం అయితే వస్తుంది. దయచేసి కువైట్లో ఫింగర్ పడిన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరికంటే వాళ్ళకు లెక్కలు ఇచ్చేసి ఒక లాయర్ను పెట్టుకొని ఫింగర్ తీసుకుంటామంటే కానీ ఎవరైనా ఫింగర్ తీయాలనుకుంటే కానీ ఒక కువైట్ యజమాని కొత్తగా మీకు వీసా ఇస్తూ ఉంటే అతడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు దరఖాస్తు చేసుకుంటే అతడు దరఖాస్తు చేసుకున్నా కానీ కువైట్ యజమాని దరఖాస్తు చేసుకున్నా సరే కానీ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పూర్తిగా విచారించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇది ఒక కష్టమైన పోరాటం అని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు ఫింగర్ తీయడం అనేది అసాధ్యం. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ యజమాని వాస్తా పెడితే కానీ మీ యొక్క ఫింగర్ తీసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక ఫింగర్ కూడా ఎటువంటి సందర్భాలలో తీస్తారంటే మీ పైన పరారీ కేసు ఉండి అకామా లేకుండా ఉంటే మాత్రమే తీస్తారు. మీ పైన క్రిమినల్ కేసులు కానీ మద్యం కేసు కానీ మాదక ద్రవ్యాల కేసు కానీ ఇటువంటివి ఉంటే కానీ దొంగతనం కేసు ఉన్నా సరే కానీ ఫింగర్ తీయరన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. కాబట్టి కువైట్లో ఫింగర్ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కొత్త యజమాని ఎవరైతే కువైట్ యజమాని అయితే ఉన్నారో అతను మాత్రమే ఫింగర్ తీసే అవకాశం ఉంది. పూర్తిగా తీస్తాడని చెప్పలేము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.